నమస్కారం అండి. నా పేరు రాధా. నేను ఈరోజు నిత్యం ఆయిల్ వారి ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాలు వంటకాల్లో పోటీ చేస్తున్నానండి. ఆ వంటకం ఏంటో ఇప్పుడు చూపిస్తారండి. ఏంటంటే శనగలతో అప్పచ్చులండి. మనకు కావాల్సినవి బియ్యపిండి, అల్లము, పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి, ఉప్పు, శనగలు. ఇదండి ఈ విధంగా నేను ముద్దలా కలుపుకున్నానండి. ఈ శనగలు, ఈ పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఇలా ముద్దలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేసుకున్నానండి. ముందు ఇదేం లేదండి, చాలా సింపుల్ అండి. ఈ పండగ సందర్భంగా పేరెంటాలకు వచ్చిన శనగలు ఉంటాయి కదండి, వాటితో తయారు చేస్తున్నానండి. చాలా ఈజీ. ఏం లేదు, వచ్చిన చిన్న ఉండలు చేసేసి ఈ కారంలాగా చప్పటిలాగా ఉట్టుకొని నూనెలో వేయడమేనండి. చాలా ఈజీ మెథడ్ అండి. స్నాక్స్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. టిఫిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రయాణాల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడతాయండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టడానికి, బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా రుచి ఎక్కువ. ఈ శనగలు చాలా చూడండి, ఇట్లా బాగా వేగాలండి. ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటాయండి. ఈ నిత్యం ఆయిల్ మేము గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. మీ వాడకాన్ని మీకు తెలియజెప్పడానికే ఈ పోటీలో పాల్గొన్నానండి. దీని గురించి తెలియజెప్పడానికి మేము 2 సంవత్సరాల నుంచి ఇదే యూజ్ చేస్తున్నామండి. ఇలా వేగుతూనే ఉండాలండి చాలాసేపు. ఇలా వేగిన తర్వాత మనము ప్లేట్లో తీసుకున్నామండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగాలండి. ఇక చూడండి, కలర్ మారుతూ ఉంటాయి. ఏ కలర్ మారుతాయి చూడండి. మిర్చి ఆయిల్ యూజ్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. ఎప్పుడు ఇవే చేసుకునేవాళ్ళం మేము. అప్పట్లో ఏమున్నాయండి, ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఏమి లేవు కదా. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేది సినిమాకి, మాకు పెట్టడానికి. ఇప్పుడు నేను మా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెడతాను చేసి. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు, షిరిడి, తిరుపతి అటు సైడ్ వెళ్ళేటప్పుడు కూడా అండి ఇవి చేసుకొని తీసుకెళ్తామండి. స్నాక్స్ రూపంలో తింటాం. ఇవి బాగుంటాయండి. టిఫిన్ కూడా మార్నింగ్ ఎప్పుడు ఇవే చేసుకుంటాం మేము ఎక్కువగా. అంటే మేము ఎక్కువ బొబ్బర్లతో కూడా చేయొచ్చండి. బొబ్బర్లతో కూడా చేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఆ ఉడకబెట్టిన నీళ్ళతోనే కలపాలండి. అందులోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటితోనే కలపాలండి. చేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు చూసారా అండి, ఈ ఆయిల్ పొగ రావట్లేదు చూసారా. కొన్ని ఆయిల్స్ వేయగానే పొగ వస్తూ ఉంటుంది చూడండి. అది ఈ ఆయిల్ స్పెషల్ అండి. చూడండి, పొగ లేదు, ఏమీ లేదు. ఈ నూనె కూడా పీలవలేదు. చూడండి ఎంత బాగుందో ఆయిల్ కూడా. చూడండి, చాలా బాగా వేగినాయి. తీస్తున్నా చూడండి. టిష్యూలో తీస్తున్నాను, ప్లేట్లోకి తీస్తున్నా చూడండి. అయిపోయినాయండి. చూడండి, చాలా మెత్తగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. నిత్యం ఆయిల్నే యూజ్ చేయండి. నిత్యం అదే యూజ్ చేస్తున్నామండి. పిల్లల కొలెస్ట్రాల్ తగ్గించాలంటే మీరు నిత్యం ఆయిల్నే వాడాలండి. మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆయిల్నే వాడాలండి.